హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగకి అందరూ ఇంట్లో గారెలు తయారు చేసుకుంటూ ఉంటారు కదా! ఎప్పుడూ చేసుకునే మినపగారెలు కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్‌గా అలసందలతో గారెలు తయారు చేయండి. పైనంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అలసంద గారెలు చేసుకోవడం కూడా చాలా ఈజీగానే అయిపోతాయి మనకి. ఈ అలసంద గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అలసందలు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక కప్పున్నర దాకా అలసందలు తీసుకున్నానండి. ఒక కప్పున్నర అలసందలతో చేసిన గారెలు మనకి చాలానే వస్తాయండి. తర్వాత ఇక్కడ అలసందలు మునిగే వరకు ఇలా వాటర్ పోసుకోవాలి. వాటర్ మొత్తం ఇవి ఫుల్‌గా పోసుకున్న తర్వాత ఒక 4 గంటల పాటు అలసందల్ని బాగా నానపెట్టుకోవాలండి. ఒక 4 గంటలు నానపెట్టుకుంటే సరిపోతుంది మనకి. చక్కగా నానిపోతాయి. ఈవినింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్‌నూన్ అలా నానపెట్టుకోవచ్చండి. మనకి 4 గంటలు కరెక్ట్‌గా నానితే సరిపోతాయి. ఇక్కడ నేనైతే కరెక్ట్‌గా ఒక 4 గంటలు నానపెట్టుకున్నాను. 4 గంటలకే చూసారు గదా! ఇవి చక్కగా నానిపోయాయి. మనకి ఇలా కొద్దిగా చేత్తో గిల్లి చూసినప్పుడు ఇలా విరుగుతాయి కదా! ఇలా అయితే కరెక్ట్‌గా నానిపోయినట్టేనండి. మనకి ఈవినింగ్ అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ తినాలనిపించినా కూడా ఇలా చిటికెలో అలసందల్ని నానబెట్టేసుకుని తయారు చేసేసుకోవచ్చు. అంత తొందరగా అయిపోతాయి ఇవి. ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం తీసేసి ఇవన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్‌కి ఎన్నైతే అలసంద గింజలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి. ఎందుకంటే వాటర్ ఏమి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. టేస్ట్ బావుంటుంది. తర్వాత కారానికి తగినట్టుగా ఒక 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలసంద గింజల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇవి తొందరగా నలిగిపోతాయండి. వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేకుండానే నలిగిపోతాయి. ఇలా నేను ఒక 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాను. ఇంకొక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మళ్ళీ పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తం అన్నీ కలిసేలాగా అసలు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మనం చివర్లో మళ్ళీ సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి గారెలు తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ బాగుంటాయండి. ఇలా చిన్న పిండి ముద్దను తీసుకుని గారెల్లాగా ఒత్తుకుని చేసుకోవడమే. మీకు వీలుంటే చేతితో చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే టీ వడపోసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి, దీంతోనే చేసుకుంటాను. దీంతో అయితే మనకి గారెలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. వేయటం కూడా ఆయిల్లో చాలా సింపుల్ అండి. ఇలా స్ట్రైనర్ని కొద్దిగా వాటర్తో తడుపుకొని మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో ఇలా పిండి ముద్దను తీసుకుని మధ్యలోకి గారెలకి చేసినట్టుగా ఇలా హోల్ చేసుకుని ఆయిల్లో వేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. తర్వాత అలసంద గారెలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాండీలో ఇలా ఆయిల్ పోసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో బాగా కాగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత ఇలా టీ స్ట్రైనర్లో వడల్లాగా చేసుకుని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకుంటే చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇక్కడ మనకి పిండి కొద్దిగా ఏమైనా లూజ్ అయినా కూడా ఇలా టీ స్ట్రైనర్తో వడలు తయారు చేసుకుంటే మనకి ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయండి. పాల ప్యాకెట్ మీద వేసుకోవడం కానీ కవర్ మీద వేసుకోవటం ఇలా వాటికన్నా కూడా ఇలా టీ స్ట్రైనర్తో అయితే కనుక చాలా ఈజీగా ఆయిల్లోకి వచ్చేస్తాయి మనకి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ గారెల్ని లోపల కూడా అంతా ఉడికేలాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి. తర్వాత మిగిలిన గారెల్ని కూడా అలాగే వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా టీ స్ట్రైనర్ మీదకి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ గారెల్ని తయారు చేసుకోవాలి. గారె వేసే ప్రతిసారి ఒక్కసారి టీ స్ట్రైనర్కి వాటర్ అప్లై చేసుకుని వేసుకుంటే మనకి ఇలా ఆయిల్లో వేయగానే ఆయిల్లోకి పడిపోతాయి. ఇక్కడ ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. రెండోసారి వేసిన గారెలు కూడా మంచి కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడు వీటిని కూడా బయటికి తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అలసందలతో చేసిన గారెలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మనం వేసిన కొత్తిమీర కానీ ఉల్లిపాయలు అలాగే అక్కడక్కడ అలసంద గింజలు ఏమైనా ఉన్నా కూడా అవి తగులుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇవి మనకి పైనంతా క్రిస్పీగా ఉంటాయి, చక్కగా లోపల సాఫ్ట్గా. ఇందులో ఎలాంటి వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అయినా కూడా చక్కగా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఏ పచ్చడితో అయినా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను.
నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్ కర్రీతో గానీ, ఇలా దేనితో సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ బావుంటుందండి. తప్పకుండా ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా ఇలా అలసందలతో గారెలు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.